హాయ్ ఫ్రెండ్స్! అరే ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఈ కొండల్ని చూసి గుర్తుపట్టేశారా అండి? ఎక్కడికో కాదండి, మనం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తున్నామన్నమాట. ప్రసిద్ధి ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు దర్శించుకోలేకపోయినా ఈ 7 కొండలని చూసి మొక్కుంటే కూడా ఎంతో ఫలితం వస్తుంది అని చెప్తారు. అయితే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఇది సాధ్యం, కానీ మనలా దూరంగా ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం కాదు కదా. అందుకనే ఈ కొండల్ని చూపిస్తున్నాను అన్నమాట. అయితే మనం తిరుపతి నుంచి తిరుమలకి చేరుకోవాలి అంటే ప్రధానంగా 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా బస్సు ఎక్కి వెళ్ళటం, రెండవది అలిపిరి మెట్లు ఎక్కి వెళ్ళటం అన్నమాట, మూడవది శ్రీవారి మెట్లు వెళ్ళి ఎక్కటం. అలిపిరి మెట్లు మనకి 3550 స్టెప్స్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అలిపిరి కొంచెం లాంగ్ డిస్టెన్స్, మినిమం అయితే 3 అవర్స్ పడుతుంది. ఇంకా మన ఏజ్ని బట్టి 4 అవర్స్ 2 అవర్స్ అని కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే అలిపిరి ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొంచెం రోడ్ ఉంటుంది, కొంచెం ప్లెయిన్గా దారి ఉంటుంది. కాబట్టి ఎంతసేపు నడిచినా ఎక్కువ అలసట అనేది అయితే రాదన్నమాట. అలిపిరికి వెళ్ళే దారిలో చిన్న చిన్న దేవాలయాలు, ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు, తర్వాత మనం ఎప్పుడన్నా తాగడానికి మంచినీళ్ళు కానీ, జ్యూస్ కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, ఇవన్నీ అలిపిరి మార్గంలో అవైలబిలిటీ ఉంటాయి. సో అలిపిరికి చాలామంది వెళ్ళే ఉంటారు. ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అలిపిరి నుంచి వెళ్తేనే పుణ్యం వస్తుందా, శ్రీనివాస మెట్ల నుంచి వెళ్తే పుణ్యం రాదా అనే ఒక సందేహం ఉంది. ఆ సందేహం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అలిపిరి అయితే అందరికీ తెలిసిందే, అలిపిరి బస్ స్టాండ్ నుంచి మెట్లు ఎక్కి వెళ్ళిపోవడం. మరి శ్రీవారి మెట్లను చేరుకోవటం ఎలా? తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే మనకి ఉచిత బస్ అంటే ఫ్రీ బస్సు సాగుతాయండి, ఎనీ టైం ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి దాదాపు 18.6 కిలోమీటర్స్ వస్తుందండి శ్రీవారి మెట్లకి. సో రైల్వే స్టేషన్ దగ్గర బస్సు ఎక్కామంటే 12 కిలోమీటర్స్కి శ్రీనివాస మంగాపురం ఉంటుంది. మనం అక్కడ ఆగి శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. శ్రీనివాస మంగాపురం దేనికి ప్రసిద్ధి అంటే స్వామికి సాక్షాత్తు కళ్యాణం అక్కడే జరిగింది అని కొంతమంది చెప్తారు. అందుకే చాలామంది కళ్యాణం పైననే కాకుండా కింద శ్రీనివాస మంగాపురంలో కూడా కళ్యాణం అంటే ఆ సేవకి ఇస్తుంటారనమాట ఎంతోమంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీ బస్ పట్టుకొనైనా ఎక్కచ్చు. లేదు మనం రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ తిరుపతిలో మనకి గ్రూప్ ఆటోస్ దొరుకుతాయి, లేదా షేరింగ్ ఆటోస్ దొరుకుతాయి. సో వాళ్ళకి అమౌంట్ ఇచ్చామంటే మన లగేజ్ పెట్టుకొని మనం శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అండి రోడ్లో ఎన్నో గోవులు, అసలు అక్కడి నుంచే మనకి తిరుమల కొండలు మొదలైపోయి ఆ పచ్చటి వాతావరణం ఎంతో చక్కగా అనిపిస్తుంది అనమాట. అందరికీ సందేహం ఉంటుంది, శ్రీవారి మెట్ల నుంచి వెళ్తే మన లగేజ్ ఎక్కడ పెట్టాలి, మనం లగేజ్ మోసుకొని పోవాలని అనేసి. అవసరం లేదండి, మనం శ్రీవారి మెట్ల దగ్గర రాగానే అక్కడ మీకు స్టార్టింగ్లో ఒక పిక్ చూసాం కదా, నామాలు శంకు చక్రాల పిక్, అక్కడ స్టార్టింగ్ అనమాట. అక్కడనే రైట్ సైడ్లో మనకి ఉచిత గదులు కూడా లభిస్తాయండి. మనం పొద్దున వెళ్ళి అక్కడ దిగేసి అక్కడ రూమ్ తీసుకొని 1 అవర్ 2 అవర్స్కు మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ పెద్ద లగేజ్ వ్యాన్స్ ఉంటాయి. సో మన లగేజ్ వాళ్ళకి ఇచ్చామంటే లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేస్తే మనకి వాళ్ళు స్లిప్స్ ఇస్తారనమాట, రిసిప్ట్ ఇస్తారు. వాళ్ళు లగేజ్ వ్యాన్లో పెట్టేస్తారు. మనం కొండ ఎక్కే లోపల ఆ లగేజ్ వ్యాన్ కూడా కొండను చేరుకుంటుంది. ఒక్కొక్కసారి కొంచెం టైం అటు ఇటు అవుతుంది. మనం పైకి రీచ్ అయిన తర్వాత ఆ స్లిప్స్ చూపించామంటే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారనమాట. దీనికి వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకోరండి. కాకపోతే మనం ఎప్పుడో ఇదైతే మార్నింగ్ 6 నుంచి నైట్ 6 వరకు ఇది అలౌ చేస్తారనమాట. కానీ లగేజ్ వ్యాన్ నిండిన తర్వాతే పైకి వస్తుంది కాబట్టి మనకి ఒక్కొక్కసారి 1-2 అవర్స్ లగేజ్ లేట్ రావడం కూడా జరగవచ్చు. సో అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా చెప్పాను కదా, కొంతమందికి శ్రీవారి మెట్ల మీద నుంచి ఎక్కొచ్చా వెళ్ళొచ్చా మనకంత పుణ్యం లభిస్తుందా అనే సందేహం ఉంటుందని. దానికి ఎలాంటి సందేహం అవసరం లేదండి. అసలు శ్రీనివాసునికి పద్మావతీ దేవితో కళ్యాణం అయినప్పుడు మొట్టమొదటిసారి తిరుమలకి ఇదే మెట్ల నుంచి వెళ్ళారు అని చెప్తారనమాట. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు తన దేవేరులతో కలిసి స్వామివారికి పూజ అర్చన చేయాలన్నప్పుడు కూడా ఇవే మెట్లను ఎక్కి చాలాసార్లు వెళ్ళేవాళ్ళంట. తర్వాత విజయనగరం రాజులు చంద్రగిరిగుట్ట తెలుసా అండి మీకు? మీరు తిరుపతి నుంచి కాణిపాకం అటు వెళ్తున్నప్పుడు చంద్రగిరి ఫోర్ట్ అని ఒకటి వస్తుంది. సో చంద్రగిరిగుట్టకి విజయనగరం రాజులు వచ్చినప్పుడు శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఇవే మెట్లను ఆశ్రయించి వెళ్ళేవారంట. అంతేకాదండి, పూర్వము పూజ సామాగ్రి కానీ పాలు, పెరుగు, పువ్వులు
దేవుడికి తీసుకెళ్ళటానికి, అర్చన చేయడానికి, ప్రజలు దర్శనం చేసుకోవడానికి ఈ మెట్లని ఎక్కువగా వాడేవారు. కానీ ఈ శ్రీవారి మెట్ల దగ్గర వచ్చినది ఏంటంటే అన్ని మెట్లే ఉంటాయండి. మనకి దాదాపు ఇక్కడ మనకు స్టార్టింగ్ చూసామంటే 2388 2388 స్టెప్స్ ఉంటాయన్నమాట. కానీ ఇది మొత్తం స్టెప్సే ఉంటాయండి, ఎక్కడ మనకి కొంచెం నడచడం కానీ అలా ఉండదు. కాబట్టి ఏజ్డ్ పీపుల్ అంటే మరి ఆయాసం ఎక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయకపోవడం మంచిది. లేదు మనకు అలా కానీ స్టెప్స్ ఎక్కేయగలము అంటే మాత్రం శ్రీవారి మెట్లు అలిపిరి మెట్ల కంటే కూడా దాదాపు 1000 కంటే 1200 మెట్లు తక్కువ ఉంటుంది. అలిపిరి మనకి 3550 స్టెప్స్ ఉంటుందండి. మనం శ్రీవారి మెట్లు 1.5 hours నుంచి 2 hours లోపల ఎక్కేయచ్చు. కానీ అలిపిరి 3 hours to 3.5 hours పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. అలిపిరి ఏంటంటే కొంచెం రోడ్ ఉంటుంది, కొంచెం స్టెప్స్ ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా జలపాతాలు, మనం వెళ్తున్నప్పుడు మధ్యలో ఆ పక్షుల రాగాలు, ఇందాక చూపించాను కదా చిన్న చిన్న ఉడతలండి. అసలు ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కదా, ఎన్ని ఉడతలో అసలు వాటికి ఇప్పుడు రోజు జనసంచారం వల్ల వాటికి అసలు భయంగా కూడా అనిపించదు అనమాట. సో ఇక్కడ చూడండి మనం ఎన్ని స్టెప్స్ దూరం వచ్చాము, ఆల్రెడీ 1500 స్టెప్స్ ఎక్కేసామండి. మళ్ళీ కిందికి వెళ్ళాలంటే 800, ఇప్పుడు వద్దు మనం పైకి వెళ్ళిపోదాము. అమ్మో ఇక్కడికే నాకైతే చాలా టైర్డ్నెస్ అయితే వచ్చేసింది. సో మనం టైర్డ్ అయినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఎక్కడం మంచిది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ షాప్స్ లాంటివి అయితే ఏమి ఉండవండి, ఫుడ్ అయితే ఏం దొరకదు, కానీ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అట్లాంటివి అయితే దొరుకుతాయి. బట్ తక్కువ తీసుకోండి, ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ తాగేసినా మెట్లు ఎక్కలేము, అట్లా తక్కువ తాగితే కూడా డీహైడ్రేట్ అయిపోతాము. సో అది చూసుకొని బయలుదేరండి. ఇంకా కొంచెం దూరం వచ్చేసామండి. మెట్లు ఎక్కుతూ కాదండి, నాకు మెట్లు ఎక్కుతుంటేనే ఇంత ఆయాసంగా ఉంది. చాలామంది ఇక్కడ ప్రతి మెట్టుకి కర్పూరం పెట్టుకుంటూ వెలిగించుకుంటూ పసుపు రాస్తూ కుంకుమ బొట్లు పెడుతూ వెళ్తున్నారండి. ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసరికి మనమండి దాదాపుగా రీచ్ అయిపోతాం. 3/4 ఆఫ్ ది స్టెప్స్ వచ్చేస్తాము. ఇక్కడి నుంచి కింద తిరుపతిని చూస్తుంటే కానీ చూసారా, సో ఇక్కడ నుంచి కింద తిరుపతి మొత్తం మనం ఇలా చూడొచ్చు అనమాట. వ్యూ మనం అంత దూరం నుంచి ఇలా పైకి వచ్చామంటే అమ్మయ్య అనిపిస్తుంది. అసలు ఆ కింద మనం నడిచి వచ్చే రూట్ కానీ ఆ షెడ్స్ కానీ అవన్నీ కనిపిస్తాయండి. సో మనకి ఇక్కడ 1200 స్టెప్స్ దాదాపు ఆ రేంజ్లో ఏంటంటే ఫ్రీ టోకన్స్ కూడా వేస్తారు దర్శనానికి, స్వామివారి దర్శనానికి. కానీ ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర చాలా లిమిటెడ్ టోకన్స్ వేస్తారు. ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైనా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో కానీ ముక్కోటి అప్పుడు చాలా రష్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ టోకన్స్ అస్సలు వేయరండి. సో మీకు ఫ్రీ దర్శనంలో టోకన్స్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం అలిపిరే బెస్ట్ అండి. ఇక్కడ మీకు ఫ్రీ దర్శనం కావాలంటే చాలా అర్లీగా మార్నింగ్స్ బయలుదేరాలి. ముందుగా కూడా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అసలు ఫ్రీ టోకన్స్ వేస్తున్నారా లేదా అని కనుక్కొని వెళ్ళటం మంచిది. లేదు మనకు ఆల్రెడీ దర్శనానికి టికెట్స్ ఉన్నాయి, మనం కొండెక్కి మాత్రమే వెళ్ళాలి, కొంచెం త్వరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కడం చాలా బెస్ట్ అన్నమాట. కానీ ఇక్కడ నేచర్ అండి, ఇక్కడికి రాగానే మనకున్న అలసట మొత్తం తీరిపోతుందండి. ఆ చల్ల గాలి, ఎందుకంటే శ్రీవారి మెట్లలో ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండదండి, కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది, ఎందుకంటే పాతకాలంవి కదండి. సో కొంచెం సఫకేషన్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాండ్ ఫ్యాన్స్ అవి తీసుకొని వెళ్ళండి, కొంచెం సఫకేషన్ అయితే ఉంటుంది. అండ్ మేము అంతట్టు రీసెంట్గా వెళ్ళాం కాబట్టి కొంచెం సమ్మర్ ఎఫెక్ట్ ఉంది, వర్షాల ఎఫెక్ట్ ఉందండి, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఈ పాయింట్ అండి, ఇక్కడ మాత్రం నిజంగా ఆ కొండలు అలా కనిపించడం, ఆ చల్లని గాలి, ఆ ప్రకృతి ఆహా అనిపించేలా ఉంటుందండి. ఇంకెప్పుడెప్పుడా ఇంకెన్ని మెట్లు ఉన్నాయా అది చూసేసారా. ఇంకా దాదాపు ఇంకొక 2 టర్నింగ్స్ 3 టర్నింగ్స్ తీసుకుంటే మనం వెళ్ళిపోతాము. చూడండి ఎంత చక్కగా అసలు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుంటూ అలా వెళ్తున్నారనమాట. ఏడుకొండల వాడి గోవిందా గోవిందా, ఇక్కడ నుంచే వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా, ఆపద మొక్కుల వాడి గోవిందా గోవిందా, అడుగడుగు దండాల వాడి గోవిందా గోవిందా, గాలి గోపురాలు వాడి గోవిందా గోవిందా. సో ఇలాంటి పచ్చని వాతావరణంలో స్కైలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్రీవారి మెట్ల దగ్గర ఒక్కొక్కసారి రద్దీ తక్కువ ఉంటుందండి. అలిపిరి మెట్ల దగ్గర ఎప్పుడు కంటిన్యూస్ జనం ఫ్లో ఉంటారు. ఇక్కడ కొంచెం టోటలీ ఇటు సైడ్ అటు సైడ్ చూస్తే మనకి డీప్ ఫారెస్ట్ లానే కనిపిస్తుంది. అప్పుడప్పుడు న్యూస్లో వింటుంటాం కదా, ఇక్కడ ఒక్కొక్కసారి ఎలుగుబంటులు, కొంచెం దూరం నుంచి చిరుతలు అలా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఈ మండపానికి రీచ్ అయిపోతామండి ఇక్కడ పైకి వచ్చాక. సో ఏంటంటే
సింగిల్గా ఎప్పుడు వెళ్ళటం కంటే కూడా మనం ఫ్రెండ్స్తో కానీ లేదా ఫ్యామిలీతో కానీ అలా ఒక గ్రూప్గా వెళ్ళటం మంచిదండి కొండలు ఎక్కేటప్పుడు. అండ్ ఆల్మోస్ట్ జనాలు ఉంటారు, కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా తక్కువగా ఉన్నప్పుడు. సో మనం ఇక్కడ రీచ్ అయిపోగానే మనకి కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి ఈ మురమరాలు కానీ ఈ సోడా కానీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. కానీ ఎక్కడ చూసినా ఈ చిన్న చిన్న ఉడతలు వాటికి ప్రతినిత్యం మనము జనాలతో ఉండి వాటికి పెద్ద భయం లేదండి. అంటే జనరల్గా టక్కున మనుషుని చూడంగానే పారిపోతాయి కదా, అలా కాకుండా అవి ఒక నిమిషం ఆగుతాయి అన్నమాట. రీచ్ అయిపోయామండి, మనం పైకి దాదాపు వచ్చేసామన్నమాట. సో ఎంత ఆనందంగా ఉంది కదా, నాకైతే హ్యాపీగా అనిపించింది. వచ్చేసాం స్వామి, గోవింద గోవింద. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏమాత్రం ఫ్రీ బస్సు కానీ నడిచి ఓపిక కానీ అస్సలు లేదండి. సో ఒక జీప్ మాట్లాడేసుకున్నాం. సో మేము జీప్లో ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకొని ఉన్నాం కాబట్టి అక్కడికి రూమ్కి వెళ్ళిపోతున్నామండి. సో జనరల్గా తిరుపతిలో మనం ఏదైనా సేవకి బుక్ చేసుకున్నప్పుడు రూమ్స్ కూడా ఆప్షన్ అవైలబిలిటీ చూపిస్తుంది. సో మేమైతే విడిగా రూమ్స్ బుక్ చేసుకున్నాము, కానీ తిరుమలలో జనరల్గా సింగిల్ పర్సన్స్కి రూమ్స్ ఇవ్వరు అని చెప్పి విన్నాను. సో మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి. అండ్ కంపల్సరీ ఆధార్ కార్డ్ అవి చూపించాల్సి ఉంటుంది. సో మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ అవి తీసుకొని వెళ్ళండి. మనం రూమ్కి చేరిపోయాం. సో రూమ్కి చీకటి పడిపోయింది. అండ్ ఇక్కడ చూసారా, ఇది దేవుడి ఎలిఫెంట్ అండి, ఏనుగు. ఇది ప్రతిరోజు 4:30కి దేవాలయానికి వెళ్తుందండి. అక్కడ 5 o'clockకి గజవాహనం మీద దేవుడు ఊరేగింపుంటుంది. తర్వాత ఈ గజాలు స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంటే ముందట నడుస్తూ ఉంటాయన్నమాట. సో అవి జనాలని అట్లా దీవిస్తూ ఉంటాయన్నమాట. ఎంతో ప్రశాంతంగా ఆ ఏనుగులకి ఆ నామాలు అవి ఇక్కడ చూస్తున్నారా, బంగారు గోపురం. సో మనం వచ్చేసామండి, దాదాపు శ్రీవారి ఆలయం దాకా వచ్చేసాం. కాకపోతే పురాణాల ప్రకారం ఫస్ట్ వరాహమూర్తిని దర్శించుకున్న తర్వాత వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రసిద్ధి. ఎందుకంటే ఈ స్థలం అంతా వరాహస్వామి ఆయన కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి. ఇది తీర్థం అండి. ఇక్కడ మనకి తెప్ప సేవలు కానీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మనకి దసరాలో స్వామి తిరునాళ్ళలాగా జరుగుతాయి కదండి, 9 రోజులు ఉత్సవాలు. మొదటి రోజు చక్ర స్నానం చేయిస్తారు కదా, స్వామిని కోనేరులో నింపినప్పుడు అందరం మనం కూడా స్వామితో పాటు స్నానం చేస్తాం. అక్కడ అన్నమాట ఇది వరాహస్వామి గుడికి పక్కనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ స్నానం చేసి మరీ వెళ్తుంటారండి. ఇది వరాహస్వామి గుడి టెంపుల్ టైమింగ్స్ అనమాట. సో మనం ఈ క్యూలో వరాహస్వామి దగ్గరికి వెళ్తున్నాం. లోపల మూర్తిని మనం వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను. సో మళ్ళీ మనం వరాహస్వామి దగ్గర దర్శనం తర్వాత మాకు ఆ రోజు నైట్ ఉండే దర్శనం. సో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 300 రూపీస్ టోకన్కి చాలా దూరం నడవాలండి. ఆల్రెడీ మేము కొండెక్కి శ్రీవారి మెట్లెక్కి వచ్చాం కదా, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఇంకా సరే తప్పదు కాబట్టి ఖచ్చితంగా నడవాల్సిందే. సో మేము దర్శనం కోసం వెళ్తున్నామండి. ఇంతకు ముందులా కాకుండా దీన్ని ఇంకా కొంచెం దూరంకి జరిపారు. సో ఇంకా చాలా టైం పట్టింది. మా అదృష్టం ఏంటో కానీ మేము ఎట్టిన వర్షం అయితే మమ్మల్ని ఫాలో అవుతుంది. కుండ పోతు వర్షం అండి. యాక్చువల్లీ అంటే త్రుటిలో తప్పించుకున్నాం తడవకోకుండా, కరెక్ట్గా రీచ్ అయిపోయామట ఆ షెడ్స్ దగ్గర పక్కకి. కానీ ఉన్నట్టుండి ఎంత హెవీగా వర్షం పడిపోయిందో కరెక్ట్గా అదే సమయానికి స్వామివారి వర్షం. సో టోటల్లీ మేము షెడ్స్లో బ్లాక్ అయిపోయాము. 300 రూపీస్ తీసుకున్నా కూడా ఇక్కడైతే మాత్రం మాకు 3 to 4 hours షెడ్లో బ్లాక్ అయిపోయాము. కాకపోతే ఏంటంటే మనకి తిరుమలలో అండి ఏ టైంలో అయినా సరే, ఏ టైంలో అయితే వాళ్ళు మధ్యాహ్నం అయితే రైస్ కానీ హైదరాబాద్ కానీ నైట్ టైం సో అక్కడ వాష్రూమ్స్ కానీ అరేంజ్మెంట్స్ అందరికీ తెలిసింది. ఎప్పటి నుంచో స్వామివారి సన్నిధిలో ఉన్నామంటే మనకి నేచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనకు అసలు ఏ భయం ఉండదన్నమాట. ఇలా వర్షాన్ని దాటుకొని కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ స్వామివారికి గోవిందా గోవిందా అనుకుంటూ మేము క్యూ లైన్లో అలా సాగిపోతున్నాము. సో ఫైనల్లీ రీచ్ అయిపోయి మేమైతే దర్శనం చేసుకున్నామండి స్వామిని. స్వామివారి దర్శనం అయితే అపురూపంగా చాలా బాగా జరిగిందండి. స్వామివారిని దర్శించుకోవడానికి మనకి ఉచిత దర్శనం కూడా 300 రూపీస్ టికెట్స్. ఇవే కాకుండా మనకి ఎన్నో సేవలు ఉన్నాయండి. అంగ ప్రదక్షిణ, తోమాల సేవ, సుప్రభాతం, అష్టదళ పద్మార్చన, శ్రీనివాసుని కళ్యాణం,
ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ నార్మల్ క్యూ వాళ్ళకంటే ఈ మధ్య మరీ ఇది ఎక్స్టెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి అంటే ఫ్రీ దర్శనం వాళ్ళకైతే 7 కిలోమీటర్స్ వస్తుందంటండి ఈ క్యూ నుంచి. తర్వాత మనం ఈ సేవలు అయితే తీసుకుందామంటే సేవల తర్వాత సుపథం అనే కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడి నుంచి మనల్ని దర్శనానికి పంపిస్తారనమాట. సో అప్పుడైతే మనకి మ్యాక్సిమం 1 అవర్లో అయిపోతుంది. సో దర్శనం చేసేసుకున్న తర్వాత తిరుమలలో మనకి చూడడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయండి. సో వాటి కోసం మనకి బస్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మనం కావాలంటే క్యాబ్స్ కానీ పర్ పర్సన్ పర్ హెడ్ జీప్స్ కానీ ఇవి ఏవైనా అరేంజ్ చేసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం శ్రీవారి పాదాల సన్నిధికి అనమాట. ఇక్కడ చూసారా అండి, అసలు తిరుమలలో మనం వేసుకున్న రోడ్డు, తర్వాత కట్టుకున్న హోటల్స్ ఇవి తప్పించి చుట్టూ ప్రకృతి అందాలు. అందుకేనేమో ఆ స్వామి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి 7 కొండల పైన కొలువై ఉన్నాడనమాట. ఆ ప్రశాంతతో పాటు మనకి భక్తి భావనని కూడా కలగజేస్తుంది అన్నమాట. తిరుమల నుంచి సైట్ సీయింగ్ మనకు 2 రకాలుగా ఉంటుందండి. ఒక రూట్లో వెళ్ళామంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఈ మూడింటిని మనం చూడొచ్చు అనమాట. అదే ఇంకొక రూట్లో వెళ్ళాము అంటే ఆకాశగంగా, పాప వినాశనం, జాపాల వాటిని చూసుకోవచ్చు అనమాట. వచ్చేసామండో శ్రీవారి పాదాల దగ్గరికి. సో మనం శ్రీవారి పాదాల దగ్గరికి చేరుకోవడానికి మన కార్ని కాస్త ముందుగానే నిలిపేస్తారండి. అక్కడి నుంచి కొంచెం ఏటవాలగా ఉంటుంది రోడ్డు. సో కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా చూసి ఎక్కాలి. చెప్పుల కిందనే వదిలేసి, పాదరక్షల కిందనే వదిలేసి మనం మెట్లు ఎక్కాల్సి ఉంటుందండి. ఒక 30 to 40 స్టెప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళే రోడ్డు మధ్యలో మనకి ఇలాంటివన్నీ ఇప్పుడు చిన్న చిన్న శంకు చక్రాలు, శ్రీవారి పాదాలు, చిన్న డాలర్ లాంటివి కానీ మనం పూజ రూమ్లో పెట్టుకోవడానికి కానీ, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మ వస్తువులు కానీ, నామాలు చూసారా ఇలా పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇలాంటి వస్తువులన్నీ ఇవన్నీ చూసుకుంటూ మనం హాయిగా ప్రశాంతంగా ఎక్కుతూ ఉండొచ్చండి. సో ఇదన్నమాట. సో మనం శ్రీవారి మెట్ల దగ్గరికి చేరుకొస్తున్నాము. ఇంత దూరము నడవాల్సిందే, ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తాయండి. మనం పిలిగ్రిమేజ్ కదా, సో అందరూ ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి అని అనుకుంటారు. ఇక్కడ బొరుగుల చాట్ మనం రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాము. సో ఫస్ట్ అయితే పాదాలను దర్శించుకుందాము. ఆల్రెడీ చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వైకుంఠం నుంచి విష్ణువు భూలోకానికి దిగినప్పుడు ఫస్ట్ ఆయన అక్కడ నిలిచారంటారు. అందుకే దాన్ని శ్రీవారి పాదాలు అంటారు. మరి ఇలా అండి మనం స్టెప్స్ ఎక్కుతున్నాం అనకండి. సో కొంచెం దాన్ని డెవలప్ చేసి చుట్టూ ఇలా అరేంజ్ చేసి మనం శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి ఇలా పెట్టారు. ఇదిగోండి ఇవన్నమాట స్టెప్స్. ఈజీగా 30 to 40 స్టెప్స్ ఉంటాయి. సో ఈ చుట్టూ గ్రీనరీ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక జైంట్ స్కూల్ అండి. ఇది ఎంత కలర్ఫుల్గా అసలు టెడ్డీ బేర్ లాగా ఉంది. దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయాలంటే చూడండి, ఒక టెడ్డీ బేర్ ఏమో అనుకోవాలండి. దూరం నుంచి చూస్తే మాత్రం అసలు చాలా చాలా క్యూట్ ఉండే అసలు. సో మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే చేరిపోయాము. అక్కడ చూసుకోండి, ఒక్క సెకండ్ అక్కడ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. సో పదండి అని నడిపిస్తూ ఉంటాడు. కింద మనకి తులసి అమ్ముతారండి. తులసి మాలలు మాత్రమే వేయచ్చు. ఇక్కడైతే దీపారాధన అవి చేయడానికి కుదరదు. కిందనే మనం దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ ఒక్కసారి దర్శించుకోండి శ్రీవారి పాదాలని. గోవిందా గోవింద. సో తిరిగి వచ్చేద్దామా. తిరిగి వస్తున్నప్పుడు అండి ఇక్కడ మనకి బుక్స్ కానీ భగవద్గీత కానీ ఇక్కడ ఇవన్నీ చూడండి, ఓం అంటూ చిన్న చిన్న లాలిలో దేవుడి బొమ్మలు, ఫ్లూట్స్, బొంగరాలండి. ముందంటే మనం ఇలా తాడు మొత్తం ఇలా చుట్టి ఇలా వదలాల్సి వచ్చేది. అవేమో వదలటానికి రావు, కింద పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక రింగ్ ఉంటుంది. ఆ అబ్బాయి అండి బొంగరాలు చూపిస్తాడు. నేను చక్కగా ఇలా దాన్ని ఇలా పట్టి తిప్పేసి వదిలేస్తాడనమాట. సో బొంగరం తిప్పడం రావాలి అనేం అవసరం లేదండి, అలా వదిలేయచ్చు. చూడండి చిన్న చిన్న శ్రీవారి పాదాలు. మనం తిరుమల నుంచి వస్తున్నప్పుడు ఎవరికైనా కూడా మన చుట్టాలకి ఇట్లా ఓం కానీ శ్రీవారి పాదాలు మనం గుర్తుగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చెట్టుకు కూడా చాలామంది చిన్న చిన్న ఊయల వాళ్ళ కోరికలు నెరవేరటం కోసం వాటిని తీసుకొని కడుతున్నారనమాట. సో చిన్న చిన్న కీ పంచెస్ కానీ మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే చిన్న వుడ్ పీసెస్లో శ్రీనివాసుని బొమ్మలు కానీ ఆంజనేయ స్వామి బొమ్మలు కానీ చూసారా, శంకు చక్రం వెంకటేశ్వర నామాలు. మన ఇంట్లో కూడా వీటిని డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి ధూపం అండి. ఇక్కడ మనకు అసలు టోటలీ ఫారెస్ట్ ఏరియా ప్లస్ ఇవి కాబట్టి
చాలా సుగంధంగా చాలా మంచి మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి. ఇవైతే నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో, చాలా బాగున్నాయి. అండ్ ఇవి రీసెంట్‌గా వస్తున్నాయండి. చాలా వాట్సాప్స్‌లో కూడా ఇది వైరల్ అవుతుందనమాట. చిన్న బొమ్మ, పక్షి బొమ్మ ఊపితే కరెక్ట్‌గా అది పక్షి అరిచినట్టేగానే ఉంటుందన్నమాట. ఇవి చూసారా బొంగరాలు నేను చెప్పాను చూడండి. ఆ పైన రింగ్‌కి దానికి అలా థ్రెడ్ తిప్పేస్తే అది చక్కగా తిరిగిపోతుందనమాట. బొంగరం ఇలా వదలాలి, పెట్టాలి అనేసి అవసరం ఉండదనమాట. సో, ఇది మనమైనా కొనుక్కొని ఆడేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అలా ఇవి దీపాలు ఇక్కడ అమ్ముతున్నారనమాట. సో, ఇవి ఇక్కడ ఫ్రూట్స్ అండి. సో, మనకి తిరుమల అనంగానే గుర్తొచ్చేదేంటండి? బెంగుళూరు మ్యాంగోస్ అండి. కానీ అదేంటో ఎక్కడ తిన్నా ఆ టేస్ట్ మాత్రం తిరుమలలో తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో, ఇక్కడ చిన్న దీపాలు మనం తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి ఎప్పుడు అవి శాంతం కాకుండా గాలికి అన్నట్టుగా చిన్న ముంతల్లో వచ్చిందండి ఫ్రేమ్ దీపాలు. అది చాలా బాగున్నాయి కొత్తగా. ఇదిగోండి శ్రీవారి పాదాలు. సో, ఇవి మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదా మన ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా బొంగరాలు, దీపాలు, వుడ్ వర్క్‌తోని గరిటెలు గానీ, ఇవి గానీ బేల్ చాట్. ఎక్కడ మనకి ఎంత బేల్ దొరికినా, ఇంట్లో చేసుకున్నా, మన సిటీలో ఎక్కడ తిన్నా, తిరుమలలో తిన్నంత టేస్ట్ అయితే రాదండి ఈ బేల్. ఇక్కడ వీటిని మేమైతే చోడేపల్లి బొరుగులు అంటామనమాట. మన మామూలు మరమరాలు కావివి. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి ఇవి. ఈ ముంతలో కట్టెలు వేసేసి అది ఫైర్ పెడతారనమాట. దాంట్లో ఫైర్ ఉంటుంది. సో, ఎందుకంటే ఇప్పుడు తిరుమల అంటేనే కొంచెం చల్లటి ప్లేస్ కదండి వాతావరణం. మీరు సమ్మర్‌లో పోయినా కూడా అక్కడ కొంచెం చల్లగానే ఉంటుంది మనకి. ఎప్పుడు పడితే అప్పుడు కొండ ప్రాంతం కాబట్టి వర్షం వస్తుంది. ఆ మరమరాలు అనేది మెత్తగా అయిపోకుండా ఆ ముంతను అక్కడ ఉంచుతారనమాట. మనం కావాలన్నప్పుడు ఆ ముంత కింద బొరుగులు తీసి కల్పిస్తదనమాట. ఉప్పు, కారం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎనీ సీజన్ మనం ఎప్పుడు పోయినా కూడా ఆ పచ్చి మామిడికాయ అనేది దొరుకుతుందండి. ఆ పచ్చి మామిడికాయ, ఆ టమాటా అందులో పడంగానే అది తిరుమల కొండ మహిమో అది ఏంటో తెలియదు కానీ ఎక్కడా రాని టేస్ట్ అయితే మాత్రం మనకి ఇక్కడ వస్తుందండి. సో, మనం అంత దూరం శ్రీవారి మెట్ల దాకా మనం కార్లో వచ్చాం. సో, ఇక్కడి నుంచి మళ్ళీ పైకెక్కి స్వామిని దర్శనం చేసుకొని వచ్చాం. వీటిని మాత్రం తిరుమలకి వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి. ఈ బేల్ చాట్ అంటే నాకైనా ఎవరైనా ఇష్టపడే చాట్ అనమాట ఇది. సో, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది చాట్. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎంజాయ్ ద చాట్. ఈ బొరుగుల చాట్ పక్కనే మనకి యాక్చువల్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. పైనాపిల్, పపాయ, మ్యాంగో, బనానా ఇట్లా అన్ని ఫ్రూట్స్ మనం రిఫ్రెష్ అవ్వటానికి కానీ సో చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయండి అది కూడా. సో, కొండ ప్రాంతాలు కదండి, కొంచెం న్యాచురల్గా పెరగడం ఫ్రెష్గా ఉంటుంది. చాలా అయితే టేస్ట్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడి నుంచి నేను చెప్పాను కదా, ఈ దారిలో మనం వెళ్తే శిలాతోరణం, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు ఈ 3 చూసేయచ్చు అని చెప్పాను కదా. సో, మనమైతే ఇప్పుడు శ్రీవారి పాదాలు అయితే చూసేసాము. ఇక్కడి నుంచి మనం శిలాతోరణంకి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో, తిరుమలకి వెళ్ళిన వాళ్ళు చాలామంది శిలాతోరణాన్ని చూసే ఉంటారు. సో, శిలాతోరణం ఏంటంటే సహజంగా ఏర్పడిందంటండి. భూగర్భంలో నుంచే ఎవరు చెక్కింది కాదు, మలిచింది కాదు. కానీ ఇది తోరణంలాగా ఒకటే రాయిలో తోరణంలాగా ఫామ్ అయి ఉందన్నమాట న్యాచురల్గా. అందుకే దీన్ని శిలాతోరణం అని పిలుస్తారు. ఇలాంటి సహజంగా ఇంకా వేరే కొన్ని కంట్రీస్లో కూడా ఉన్నాయంటండి. అమెరికాలో ఉంది అని చెప్తారు, లండన్లో ఉంది అని చెప్తారు. వాటికి నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్, మనమైతే ఇప్పుడు శిలాతోరణం తిరుమలలో రీచ్ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా పర్యాటక స్థలాలు కదండి. చిన్న చిన్న పిల్లలకి ఊలెన్ డ్రెస్సెస్ నుంచి గర్బా డ్యాన్స్ డ్రెస్సెస్ దగ్గర నుంచి ఆ గాజులు కానీ, పట్టీలు కానీ, పిల్లల గ్రోవులు, బ్యాంగిల్స్ ఆడుకోవడానికి రకరకాల మాస్కులు. సో, ఇక్కడైతే మనకి శిలాతోరణం దగ్గర పెద్ద గార్డెన్ లాగా కూడా ఏర్పాటు చేశారండి. ఇప్పుడు శిలాతోరణం అసలు అంటే ఏంటి, శిలాతోరణం గురించి అది ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, ఎన్ని సంవత్సరాల కింద ఉంది. ఇక్కడ చూసారా యూఎస్ఏ మీకు కనిపిస్తుందా, యూఎస్ఏ యూకేలో కూడా ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి అక్కడ బోర్డు మీద కూడా రాసిందనమాట. సో, ఎలా ఫామ్ అయింది అని చెప్పేసి రాశారనమాట. సో, ఇది అకార్డింగ్ టు జియాలజీ అండి, సైంటిస్టులు చెప్పడం ప్రకారం అయితే ఇప్పటికీ 250 crores ఆఫ్ ఇయర్స్ అంటే 250 కోట్ల సంవత్సరాల కింద ఇది ఫామ్ అయింది అని చెప్తారండి. ఆ దేవుడి దయ్యో మరి ఏంటో కానీ ఎన్ని వర్షాలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని గాలులు ఎన్ని వచ్చినా ఇది మాత్రం చెక్కు చెదరలేదండి. అదిగోండి మన శిలాతోరణం. ఈ శిలాతోరణం హైట్ వచ్చేసి 10 అడుగులండి. ఇట్లా వెడల్పు వచ్చేసి 25 అడుగులు ఉంటుందండి. ఇది సహజంగా ఫామ్ అయి ఉంది. సో, శిలాతోరణం వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ బోరు కొట్టకుండా పిల్లలకి కానీ పెద్దలకి కానీ కాసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వటాని కోసం ఇలా చుట్టూ అండి అసలు చాలా పెద్ద స్పేస్లో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారండి. ఇక్కడ పిల్లలు ఇక్కడ చూసారా నెమలి,
ఎవరికి ఇష్టం ఉండదండి. నెమలి పురి విప్పి నాట్యం ఆడిందంటే ఇంకేమైనా ఉందా? మనం కూడా కదలకుండా అక్కడనే ఉంటామన్నమాట. సో చిన్న పిల్లలకి రిక్రియేషన్ లాగా ఈ చిన్న చిన్న యానిమల్స్, ఇప్పుడు కుందేళ్ళు, టార్టాయిస్, నెమళ్ళు, నిప్పుకోళ్ళు ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయండి. వాటిని చూసుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ, మన ట్రిప్ అంటేనే ఫ్యామిలీ అందరం కలిసి ఉంటే టుగెదర్గా, మనం మామూలుగా ఇళ్ళల్లో అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్స్ కానీ లేదంటే ఆఫీస్ లేదంటే పెరిగిన పిల్లలైతే ఎవరి జాబ్స్ వాళ్ళకి, మనం ఇంట్లో మనం బిజీగా ఉండిపోతాం. సో ఫ్యామిలీతో పాటు బయటకు వచ్చినప్పుడు ఇలా సరదాగా వీటితో ఎంజాయ్ చేయడం. ఇది వైట్ టార్టాయిస్ అండి, చూసారా? సో ఇలా ఫ్యామిలీతో పాటు ఇలా సరదాగా కాసేపు ఒక 2-3 డేస్ అలా ఎంజాయ్ చేసామనుకోండి, మన సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎలా పెడతామో మనం మైండ్కి మనసుకి కూడా అలా ఛార్జింగ్ రిఫ్రెష్ అయిపోతామన్నమాట. ఇక్కడ కానీ జనరల్గా వేరే ప్లేసెస్కి వెళ్తే ఏంటంటే మనం మాత్రమే రిఫ్రెష్ అవుతాం. కానీ తిరుమలకు వచ్చామంటే రిఫ్రెష్మెంట్తో పాటు ఆ దేవుడి దర్శనం ఇంకా ఎంతో పుణ్యం అండి. ఇదిగోండి తర్వాత మనం చక్రతీర్థంకి వచ్చేసామన్నమాట. సో శిలాతోరణం, చక్రతీర్థంకి మళ్ళీ మనం కార్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదండి. శిలాతోరణం పక్కనే జస్ట్ మనం కొంచెం దూరం నడిస్తే చాలు. కాకపోతే అక్కడికి నడవడానికంటే ఇక్కడ స్టెప్స్ ఇలా డీప్ ఉంటాయి. చక్రతీర్థానికి ఇలా దిగి మళ్ళీ అటు రౌండ్ ఉంటుందన్నమాట. సో స్టెప్స్ అయితే చాలా ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అబ్బాయి గాంధీ తాత వేషధారణలో. కానీ చక్రతీర్థంలో మనము వెళ్ళి స్నానం చేయడానికి పర్మిషన్ ఉండండి. చుట్టూ కంచె వేసేస్తారు. అండ్ ఇప్పుడు మేము వెళ్ళింది దాదాపు సమ్మర్ ఎండింగ్ కాబట్టి ఇంకా వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఎక్కువ వాటర్ అయితే లేదు. కానీ బట్ చక్రతీర్థం తీర్థాలు కదండి, చూసినా కూడా ఎంతో పుణ్యమే అనమాట. మనకి ఇంకో విశిష్టత ఏంటంటే ఈ చక్రతీర్థంలో స్వామివారికి సంవత్సరానికి ఒకసారి ఈ చక్రతీర్థం దగ్గర స్వయంగా వెలిసిన ఒక స్వామి ఉన్నారండి. విగ్రహ రూపంలో స్వామి వెలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి పంతుళ్ళు వచ్చి పాలు అభిషేకం, మనం దేవుడికి ఎలా అభిషేకం చేస్తారో ఇక్కడ విగ్రహానికి కూడా అలానే అభిషేకం చేస్తారండి. స్కంద పురాణం ప్రకారము పద్మనాభ మహర్షి అనే ఆయన 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారంట. అయితే శ్రీ మహావిష్ణువు కనిపించి ఈ కల్పాంతరం వరకు నువ్వు నాకు పూజలు చేస్తూనే ఉండాలి అని చెప్పారంట. సరే స్వామి అని పూజలు చేస్తూ ఉండగా అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రాక్షసుడు ఈ పద్మనాభ మహర్షిని తినేయాలి అనుకున్నాడంట. అప్పుడు ఆయన భయంతో మహావిష్ణువు కాపాడు కాపాడు అని అరువుగా మహావిష్ణువు తన చేతిలో ఉన్న చక్రాన్ని వదలాడంటండి. ఆ చక్రం, ఆ సుదర్శన చక్రము ఆ రాక్షసుడిని సంహరించిందంట. అయితే పద్మనాభ మహర్షి స్వామివారిని ఇలా కోరారంట, మీ సుదర్శన చక్రం వలన నాకు ఇంత మంచి చేకూరింది, నన్ను కాపాడింది స్వామి. ఈ సుదర్శన చక్రము ఎప్పుడు ఇక్కడే ఉండే ఎంతోమందికి రక్షగా ఉంటుంది అని చెప్పి స్వామిని ప్రార్థించాడంట. అయితే స్వామి అలాగే అని సుదర్శన చక్రాన్ని అక్కడ కాపలాగా ఉంచారంటండి, అక్కడే ఉంటారంట. ఆ తర్వాత ఈ శేషాచల పర్వతంలో ఎన్నో తీర్థాలు ఉంటాయి కదండి. ఈ తీర్థంలో ఈ చక్రతీర్థం ఆ వాటర్ అనేది చాలా ప్రాముఖ్యత చెందిందంటండి ఆ తీర్థము. సో ఎక్కడైనా తడి కనిపిస్తే కళ్ళకి ఖచ్చితంగా అద్దుకుంటారు కొండల్లో. అండ్ ఇక్కడ ఆ రాళ్ళు కూడా అవి అండి నిజంగా ఎవరన్నా చెక్కారా, ఆ కలర్ కానీ మనం మార్బుల్స్ కానీ గ్రానైట్స్ కానీ ఉంటే ఎలా ఉంటాయో అలా ఉంటుంది అండి అసలు చూడడానికి. ఇందాక మనం అదిగోండి ఆ రూట్లో నుంచి పైకి వచ్చాం, అలా పైకి వచ్చి ఇలా దిగేసామన్నమాట. సో మనకేంటండి యాజ్ యూజువల్ షాపింగ్. సో సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం, తర్వాత ఫోటో ఫ్రేమ్స్, ఎన్నో చైన్స్ అండి. అసలు ఇవైతే అసలు ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తాయండి. అసలు ఏంటంటే పూసల చైన్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నామా, కానీ దాంట్లోనే వెరైటీస్, ట్రెండింగ్, చిన్న చిన్న పెబుల్స్, కలర్ స్టోన్స్, చిన్న గవ్వలు, పూసల రకరకాల పూసలు అండి. అక్కడ చూడండి వైట్ అండ్ బ్లాక్ టైప్వి, అవి ఇంతకుముందు బ్రాస్లెట్స్లా వచ్చేవి, ఇప్పుడు చైన్స్లా కూడా వస్తున్నాయి. సో పిల్లలకి మాస్కులు కానీ, స్పెక్స్ కానీ, హ్యాట్స్ కానీ, అసలు ఏంటండి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా మనం ట్రిప్కి వెళ్ళామంటే పిల్లలకి సరదాగా ఏదైనా కొనివ్వాలని ఉంటుంది కదా. సో అలా రకరకాల బొమ్మలు, కొత్త బొమ్మలు, చిన్న చిన్న హ్యాండ్స్ ఫ్యాన్ కానీ, ఇప్పుడు వుడెన్వి మనకి స్పూన్స్, లేకపోతే ఇప్పుడు శంకులు అండి. ఇప్పుడు దక్షిణామూర్తి శంకు అంటారు. దక్షిణామూర్తి శంకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. బట్ వాటిని కరెక్ట్గా చూసి కొనాలంటారండి. ఆ దక్షిణముఖంగా ఉన్న శంకుని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అంటారు. సో బట్ ఎవరైనా అడిగి తెలుసుకొని అది ఎలా ఉంటుంది అని తెలుసుకొని మరి షాపింగ్ చేయండి ఆ దక్షిణామూర్తి శంకుని.
సో ఇక్కడ మన వాళ్ళకి జనరల్గా మనం ఏ తిరణాలకు వెళ్ళినా ఏ పర్యాటక స్థలాలకు వెళ్ళినా ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే మరీ ఖచ్చితంగా గాజులు అయితే తీసుకుంటాం మన వాళ్ళకి. సో అలా గాజులు, చిన్నపిల్లలకి బొమ్మలు, ఇవి ఒరిజినల్ పువ్వులు అనుకుంటున్నారా? కాదండోయ్. కానీ చూడటం అచ్చం ఒరిజినల్ గులాబీ పువ్వులాగానే ఉన్నాయి కదండి. కాదండి, ప్లాస్టిక్ పువ్వులు. కానీ చాలా బాగున్నాయి, మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి వాటికి బాగుంటాయి. ఇక్కడ నెయ్యి దీపాలు అవి అనమాట. ఇంకా వుడన్ ఇప్పుడు ఉద్యానవనం అండి, అక్కడ చెప్పాను కదా ఉద్యానవనం బిల్డప్ చేశారు ఆ చుట్టూ ప్లేస్లో అని చెప్పేసి. శంకు చక్రాలు, ఉద్యానవనం, హంసలు ఇక్కడ స్టార్టింగ్ అండి. ఇది లోపలైతే ఎన్నో విగ్రహాలండి. అసలు మనకి కొన్ని మూర్తులు వాళ్ళ పేరు కూడా తెలియదు అనమాట మనకి. ఎప్పటి నుంచో వీటిని చెక్కుంచారు. సో మనం ఫస్ట్ ఇక్కడ విఘ్నేశ్వరుని మూర్తి కనిపిస్తుంది చూడండి ఈ ఉద్యానవనంలో. ఇలా దశావతారాలండి, వరాహ అవతారం, కూర్మ అవతారం, మత్స్యావతారం, నారసింహావతారం, వరాహ అవతారం. చూసారా ఇక్కడ నారసింహ అవతారం. ఇలా దశావతారాలు, వామన, పరశురామ, రామ, బలరాముడు, శ్రీకృష్ణుడు, రాముడు, కల్కి, మత్స్యావతారం. సో ఇలా దశావతారాల దగ్గర నుంచి అమ్మవార్లు కానీ, శక్తి స్వరూపాలు కానీ, పంచవినాయకులు కానీ, అలా ఈ ఉద్యానవనంలో కాసేపు అలా ప్రశాంతంగా చక్కగా కూర్చొని కాసేపు ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి. సో ఈ చక్రతీర్థం దగ్గర ఇలా పెద్ద ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అక్కడ మనం సేద తీరొచ్చు కాసేపు. తిరుమలకంటూ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తే ఎంతో మెమరబుల్గా ఉంటుంది కదండి మనకి. సో మీకు ఏమాత్రం టైం ఉన్నా తిరుమలలో, ఇప్పుడు దర్శనం ఎప్పుడో ఒక స్లాట్ ఉంటుంది మనకు, ఒకరోజు ఒక స్లాట్ కంటే ఎక్కువ ఇయ్యరు. సో మనకి ఏమైనా ఈవినింగ్స్ కానీ అట్లాంటి స్లాట్ ఉంటే ఇది మార్నింగ్సే ప్రిఫర్ చేసుకోండి ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత అలౌ చేయరండి. ఎందుకంటే ఇక్కడ అంత లైటింగ్ వాళ్ళు అంత పెద్ద ప్లేస్కి లైటింగ్ అరేంజ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ మనకు వెహికల్స్ ఏమున్నా ఇలాంటి పర్యాటక స్థలాలకంతా ఈవినింగ్ 5 or 6కి తిరుమలకి మళ్ళీ రిటర్న్ అయిపోతామన్నమాట. అందుకే మనం ఏమున్నా డే టైమే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి టైం ఉంటే కన్నా ఇవి చెప్పాను కదండి 2 దారులు అనమాట ఇవి. మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చిన దారిలో వచ్చేసి మనకి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఇవి. మనకి ఇంకొక రూట్కి వెళ్తే ఆకాశగంగా, పాప వినాశనం, జాపాల ఇంతకుముందు పెద్ద తెలియదండి ఎవరికి. కానీ ఇప్పుడు అది జాపాలో ఆంజనేయ స్వామి అక్కడ పుట్టాడు అని చెప్తారు. ఇప్పుడు చాలా పురాణాల ప్రకారం అదేంటంటే మనకి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు కొంతమంది ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ ప్లేస్లోనే పుట్టారు, కొంతమంది అక్కడనే పుట్టారు, అలా ఉంటాయి. సో జాపాల్లో పుట్టారు అని చెప్పి కొంతమంది అయితే నమ్ముతారనమాట. కాబట్టి మనకు ఆకాశగంగా, పాపవినాశనం వీటి పక్కనే జాపాల ఉంటుందండి. సో మీరు ఎవరైనా ఇంతకుముందు జాపాల చూడలేదు అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తిరుమలకి జాపాల ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మీ టైమింగ్స్ అయితే ఫ్రేమ్ చేసుకోండి. మరి ఇక్కడే ఉండిపోతే దర్శనానికి కూడా లేట్ అవుతుంది. కాబట్టి మనకి ఎంత టైం ఉంది ఏంటి చూసుకొని వీటిని ప్లాన్ చేసుకోండి. సో చూసారా అండి, నేచర్ కానీ, స్టోన్స్ కానీ, ఆ రాళ్ళు కానీ, అసలు ఇక్కడ ఉన్న ప్రతి రాయి, ఆ ప్రతి కొండ, ఆ 7 కొండల్లో ఎక్కడ చూసినా ఆ గోవిందనామస్మరణ, ఆ చల్లదనం, ఆ ప్రకృతి, ఆ ప్రశాంతత, ఆ మనసు నిండిపోయి నిజంగా అసలు చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుందండి. సో తిరుమలకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ ప్లేసెస్ అయితే మిస్ కాకుండా చూసుకోండి. సో ఇందాకే చెప్పాను కదా మనకి చాలా రకాల సేవలు ఉంటాయి తిరుమలలో అనేసి. అంగప్రదర్శన, సుప్రభాతం, తోమాల, ఇలా. మేమైతే ఈసారి అయితే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను తీసుకున్నామండి. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే మనము బ్రహ్మోత్సవాలలో దేవుడు రోజు ఒక్కొక్క వాహనం పైన వస్తారు కదా. సో ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను తీసుకున్నామంటే మనకు ఒకటే టైంలో, అంటే ఒకటే రోజు మనం తీసుకున్న బ్రహ్మోత్సవం ఒక 10 minutes ఉంటుందండి. ఆర్జిత బ్రహ్మోత్సవం ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది, 3:15కి అంతా అయిపోతుంది. అక్కడ మనకి గరుడ వాహనం పైన కూర్చోపెట్టి స్వామిని హారతి ఇస్తారనమాట. ఆ తర్వాత శేషవాహనం పైన కూడా అంతే, స్వామిని అక్కడ కూర్చోపెట్టి హారతి ఇస్తారు. దాని తర్వాత హనుమంత వాహనం, ఆ 3 వాహనాల మీద స్వామిని కూర్చోపెట్టి హారతి ఇచ్చి అందరికీ స్వామి చటారు ఇచ్చి పంపిస్తారనమాట. అక్కడి నుంచి అక్కడ మనం ఆర్జిత బ్రహ్మోత్సవం చూసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు ప్రతిసారి మనమైతే బ్రహ్మోత్సవాలకి కొంతమందికి కుదురుతుంది, కొంతమంది వెళ్ళలేరు. మనకు జనరల్గా రథసప్తమి రోజు అయితే మాత్రం పొద్దున్నే సూర్యప్రభ వాహనం దగ్గర నుంచి అన్ని వాహనాలు ఆ రోజు వచ్చేస్తాయండి. కానీ చాలా రష్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది, చాలా ముందుగా బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
అండ్ ఇప్పుడు రష్ ఎక్కువైపోతున్న కొద్దీ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఎవరికైతే దర్శనం ఉంటుందో వాళ్ళని మాత్రమే కొండపైకి అలౌ చేస్తున్నారనమాట. సో మనము అన్ని ఉత్సవాలని చూడలేం కాబట్టి ఇలా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను కనుక తీసుకుందామంటే మనం గరుడ వాహనం, తర్వాత శేషవాహనం, తర్వాత ఆంజనేయ స్వామి వాహనం, ఈ 3 వాహనాలపైన స్వామిని ఇది చూసారా వెంటనే అనుకుందాం ముగ్గురు దేవుళ్ళు ఇక్కడే ప్రత్యక్షమయ్యారు మనకి. సో ఈ వాహనాల మీద స్వాముల్ని కూర్చోపెట్టి హారతి ఇస్తారనమాట. ఈ హారతి అయిపోయిన తర్వాత చటారుత్ స్వీకరించిన తర్వాత సుపతం కాంప్లెక్స్ ఉంటుందండి ఆపోజిట్లోనే. సుపతం కాంప్లెక్స్ నుంచి మనకి దర్శనానికి అలౌ చేస్తారనమాట. 99% సుపతం కాంప్లెక్స్ నుంచి మనకు దర్శనానికి ఒక 50 మినిట్స్ రఫ్లీ 50 మినిట్స్ టు 1 అవర్ పడుతుందండి. సో మరి మనకి చిన్నపిల్లలు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అంటే ప్రతిసారి మనకి అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి దర్శనానికి అనుకుంటే 300 రూపీస్ టోకన్స్లో కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడైతే 3-4 అవర్స్ కాంప్లెక్స్లో వేసేస్తారండి. సో అలా కాకుండా ఇలాంటి సేవను తీసుకుందామంటే మనం సేవ చేసుకున్న భాగ్యము కలుగుతుంది, ఆ దర్శనం కూడా స్వామిది ప్రశాంతంగా కలుగుతుంది అనమాట. సో చెప్పాను కదా, ఇక్కడ డ్రెస్సెస్ చూడండి, ఫ్రాక్స్ చూడండి, అసలు ఇవి చూశాక కొనకుండా ఉండాలి అనిపించదు. ఈ పూలమాలలు, ప్లాస్టిక్ పూలమాలలు మన ఇంట్లో దేవుడి పటాలకి వేసుకోవడానికి కానీ, ఇక్కడ చూడండి గుమ్మాలకి వేసుకోవడానికి ప్రైజెస్ కూడా అనుకుంటామండి కొండపైన కొంచెం కాస్ట్లీ ఉంటాయేమని. కాదు, పర్లేదండి, రీజనబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వెరైటీస్ చాలా దొరుకుతాయండి. సో కొన్ని డిఫరెంట్ బొమ్మలు కానీ అది మాలలు చూపించాను కదా ఇందాక, అవన్నీ కొంచెం ఇప్పుడు వెరైటీస్ మాత్రం అక్కడ మాత్రం చాలా అయితే దొరుకుతున్నాయి. సో మనం కొంచెం అఫోర్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడ తీసుకోవడం బాగానే ఉంటుంది. సో శంకులండి, చెప్పాను కదా దక్షిణాముఖం శంకు ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే మంచిది. కాకపోతే అవి ఖచ్చితంగా కొంచెం చూసి గుర్తుపట్టడానికి కొంతమంది గుర్తుపట్టగలరు అని చెప్తారు. సో మీరు ఒకసారి వాళ్ళని అడిగి తీసుకోవడం కానీ, మీరు ముందే వాటి గురించి తెలుసుకొని ఆ శంకుని తీసుకోవడం బెటర్ అండి. సో శంకుని తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసి తీసుకోండి, ఎందుకంటే ఇవి షెల్స్ కదా చాలా డెలికేట్ ఉంటాయి. సో అవి ఏమీ అవ్వలే, డ్యామేజ్ పీస్ కాకుండా మంచిగా చక్కగా చూసి తీసుకోండి. అండ్ మాలాంటి ఫ్రెండ్స్ కోసం మీరు వెళ్ళినప్పుడు షాపింగ్ కూడా ఏమైనా చేసేసేయండి, ఓకేనా, చుట్టాలకి ఫ్రెండ్స్కి. అండ్ రిటర్న్ టు తిరుమల, ఎందుకంటే చెప్పాను కదా మాకి ఇప్పుడైతే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ఉంది. సో ఆ టైం వరకు చేరుకోవాలి. చేరేసుకుందామండి. సో దర్శనం కూడా అయిపోయింది, దర్శనం తీయనియరు కదా, అలౌ చేయరు. కరెక్ట్గా మేము బయటకు వచ్చే టైంకి మళ్ళీ కుండపోత వర్షమేనండి, బట్ అయితే తడవలేదు. సో బయటకు వచ్చాక సహస్ర దీపాలంకరణ సేవ కూడా మేమైతే చూసేసాము. మేము అది బుక్ చేసుకోలేదు, కానీ సహస్ర దీపాలంకరణ సేవ ఏంటంటే బయటే చేస్తారనమాట. కాబట్టి అందరూ ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఆ సహస్ర దీపాలంకరణ సేవ అయిపోగానే వర్షం పడ్డది, కానీ ఆ వర్షం కాసేపు వచ్చిపోయిన తర్వాత ఏంటంటే డబల్ రెయిన్బో అండి, ఒకదానిపైన ఒకటి ఫామ్ అయ్యి అవి చూడటానికి చాలా బాగున్నాయి. సో అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటేనే సాయంకాలం అయిపోయిందండి. ఇంకా సాయంకాలం పూట ఆ వెలుగులలో ఆ ఏడుకొండల వాడు, ఆ బంగారు గోపురాల వాడు ఎంత చక్కగా ఉంటాడు. ఇక్కడ చూసారా అండి, నాద నీరాజన మండపం పైన మనకి రోజు మార్నింగ్ 7కి మళ్ళీ ఈవినింగ్ 6:30కి మనకి టీవీలో లైవ్ వస్తుంది కదండి, భాగవతం చెప్పటం, సుందరకాండ చెప్పటం, సుందరకాండ గురించి ఎన్నో విశేషాలు, అంటే ప్రతి శ్లోకానికి అర్థం చెప్పడం, భాగవతమైనా సరే ప్రతి శ్లోకానికి అర్థం చెప్పడం, తర్వాత ప్రార్థనా శ్లోకాలు చెప్తూ ఉంటారు గురువులు, ప్రతి శ్లోకానికి అర్థం చెప్తూ మనతో పలికిస్తూ ఉచ్చారణ చేపిస్తూ, ఇవి మనం డైలీ కన్నా లైవ్ చూసాము అంటే మాత్రం చాలా శ్లోకాలు నేర్చుకోవచ్చు అండి, చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఈ మధ్యనే వీటికి ఏంటంటే నాద నీరాజన మండపము కొంచెం కొత్తగా ఇన్నోవేటివ్ చేశారండి. ఇక్కడ నారద తుమ్మురు అట్లాంటివన్నీ వెనకాల మీరు గమనిస్తే అక్కడ వెంకటేశ్వర కానీ ఈ మధ్య కలర్స్ అన్నీ వేసి చాలా కొత్తగా అయితే డెవలప్ చేశారండి. ఈయన కుప్ప విశ్వనాథ్ శర్మ గారండి, చాలా బాగా చెప్తారు. సో నాకి అయితే ఆయన దర్శన భాగ్యం, తర్వాత ఆయనని ప్రార్థన చేసుకోవటం, ఆయన దీవెనలు తీసుకోవడం కూడా నాకైతే లభించింది. దాని తర్వాత ఇలా స్వామిని దర్శనం చేసుకొని అక్కడ లైట్స్ బంద్ చేశాక ఓన్లీ నాద నీరాజన మండపం పైన కలర్ లైట్స్ వేస్తారండి. అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా చాలా బాగున్నారనమాట. సో ద డే విత్ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ డివోషన్ అని చెప్పొచ్చు. సో మనం తిరుమలకి వెళ్తే మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఈవినింగ్స్ మీరు వచ్చేసేయండి. మాడవీధుల్లో ఉన్నారు అంటే ఇలా ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు సహస్ర దీపాలంకరణ కానీ, ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ తర్వాత
స్వామివారి ఊరేగింపు ఉంటుంది మాడ వీధుల్లో. అక్కడ ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్లో ఎలిఫెంట్స్ చూసాం కదా, సో 2 గజాలు ముందరికి వెళ్తూ ఉంటే స్వామివారు వెనకాల వస్తూ ఉంటారనమాట. అది చూడొచ్చు. తర్వాత ఈ నాద నీరజ మండపం పైన లైవ్లో వాళ్ళు మనకి నేర్పిస్తున్న శ్లోకాలను కానీ అక్కడ ప్రవచనాలను వాటిని వినొచ్చు. సో ఇలా మాడ వీధుల్లో ఉంటే ఆ చల్లగా ప్రశాంతత అవి అనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో మేమైతే దండం పెట్టుకొని బయలుదేరాల్సి వస్తుంది. సో ఇది సాయంకాలం పూట ఆ వెలుగులలో స్వామి ఎంత వెలిగిపోతున్నాడు కదండి, ఎంత ప్రశాంతత. ఏడుకొండలవాడి గోవింద గోవింద. సో ఇవి అండి మన తిరుమల విశేషాలు. శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళి చేరుకుందాము. మనం నెక్స్ట్ వీడియో అలిపిరి మెట్లు చూద్దామా, అండ్ తర్వాత పాప వినాశనం ఇవన్నీ కూడా మనం